గ్రహించి సదవగాహన చేసుకొని వాటిని మా జీవనములలో ఆపాదించుకొని నిజాయితీ తోడను నిర్మల ప్రేమ తోడను వాటిని ఆచరించులాగున మా అందరినీ ఆశీర్వదించు. అట్టి ఆచరణ యొక్క జీవన శైలిలో జీవించినట్లుగా మా అందరినీ అనుగ్రహించు. అవతార్ మెహర్ బాబాకి జై. ఫోన్ బాగుంది, ఎవరిదో ఫోన్ బాగలేదు. సహితం అద్వితీయం అమోఘం మహాతేజం మధురహాసం స్వర్ణదేహం అనంతం శ్రీంతనయం నిరుపమానం శరణో మమ అనంతాత్మా అవతార్ మెహర్ బాబా పాహి మాం ప్రణతులివే మెహరీశ్వరం ప్రణతులివే మెహరీశ్వరం. అవతార్ మెహర్ బాబా కీ జై. ప్రీతమ మెహర్ బాబా సహజీవన కార్యక్రమాన్ని ప్రారంభించి నాడు నేడు కూడా ఏ విశ్వమానవ కార్యక్రమాన్ని అయితే నిరాఘాటంగా ఆయన పూర్తి చేస్తూ ఉన్నాడు, ఆ కార్యక్రమాన్ని మళ్ళీ నడిపిస్తూ ఉన్నాడు ఆయన. మనం ఇందులో భాగస్వాములం కాగలగడం మన పూర్వజన్మ సుకృతం. అందుచేత మనందరి తరపున, యావత్ బాబా ప్రేమిక లోకం తరపున ఆయనకి 100,000 కోటి పాదాభివందనాల్ని సమర్పించుకుంటూ, ఇందులో భాగంగా మనం ప్రవచనాల్లో నిజమైన శిష్యరికం అనేటటువంటి ఒక అద్భుతమైన విషయాన్ని మనం చదువుకుంటూ తెలుసుకుంటూ ఉన్నాం. ఇప్పుడు అందులో ప్రయాణం చేద్దాం. నిన్న అన్ని రకాల ప్రేమలు సద్గురువునే చేరుతాయి అన్నది చదువుకున్నాం. ఈరోజు ప్రేమ అర్పణల ద్వారా పరిశుద్ధత సబ్జెక్ట్ సదా ఎంత జాగ్రత్తగా ఆయన మనకి ఇంజెక్ట్ చేస్తున్నాడు. ఆయన సబ్జెక్ట్ ని చాలా అద్భుతంగా ఇంజెక్ట్ చేస్తున్నాడు ఆయన. ప్రేమ అర్పణ, ప్రేమ విధేయత సమర్పణ. కానీ ఇందులో విధేయతను పెట్టకుండా ప్రేమ అర్పణల ద్వారా పరిశుద్ధత. గురువే దివ్య ప్రీతముడు, గురువే దివ్య ప్రీతముడు అంటే ఎవరిని ఆరాధించినా ఆ ఆరాధించిన మూర్తి వాడికి దివ్య ప్రీతముడవుతాడు, దివ్య ప్రీతముడవుతాడు. శిష్యుడు ఎప్పుడు గురువును కలుసుకుంటాడు, అప్పుడు అతడు చేయవలసినది గురువును ప్రేమించడమే. గురువుని ప్రేమించుట అనేది గత 2 అవతారాల కాలంలో, అంటే శ్రీకృష్ణ అవతారం, శ్రీరామ అవతారం, ఆ రెండిట్లో ఈ గురువుకి కేవలం గురువులకు మాత్రమే గురువుగా ప్రాధాన్యత ఉండేది. కానీ శ్రీకృష్ణుడికి శ్రీరాముడికి వాళ్ళని గురువులుగా భావించలేదు. కేవలం సాక్షాత్తు శ్రీమన్నారాయణమూర్తి అవతార పురుషులుగా భావించి ఆరాధించారు. శ్రీ మెహర్ బాబా ఈ యుగానికి శ్రీ మెహర్ బాబా అనే ఆయనకి పేరు మనం పెట్టుకున్నప్పటికీ కూడా, అంటే మెహర్ బాబా అనే దానికి
ఆయన పరిపూర్ణ అవతార పురుషుడు గనుక శ్రీ అని యాడ్ చేసి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, శ్రీ మెహర్ బాబా. ఈయన అన్ని ఆయనే ఒక సాధారణ గురువు నుండి మోక్షాన్ని ఇచ్చేటటువంటి అభయప్రదాయకుడు, శుభప్రదుడు కూడా ఆయనే. అన్ని ఆయనే. ఆ భావన మెహర్ బాబాను ప్రేమించే వాళ్ళలో ఉండాలి. అంచేత అప్పుడు అతడు చేయవలసింది గురువును ప్రేమించడమే. శిష్యుడు సంపూర్ణ హృదయంతో గురువును ప్రేమిస్తే, శిష్యుడు సంపూర్ణ హృదయంతో గురువును ప్రేమిస్తే గురువుతో అతని ఏకత్వం నిశ్చయింపబడినట్లే. సంపూర్ణ హృదయం అంటే ఆ హృదయంలో బాబా తప్ప, బాబాను దైవంగా భావించి వాడు చేసే చర్యలు ఏవైతే చేస్తున్నాడో భౌతిక చర్యలు, వాటి మీద తప్ప మరి దేని మీద వాడికి ఏకాగ్రత ఉండదు. అలాగా ఎవరైతే సంపూర్ణ హృదయంతో గురువును ప్రేమించగలుగుతారో గురువుతో ఏకత్వం నిశ్చయింపబడినట్లే. అంటే మరి ఏది ఆ హృదయంలో ఉండదు. మెహర్ బాబాకి సంబంధించినటువంటివే ఉంటాయి. అవి ఏమిటుంటాయి? ప్రేమ, విధేయత, సమర్పణ. ఈ మూడింటిలో వీడి బాధ్యత ఏమిటి చెప్పాడు ఆయన. బాధ్యత ఏమిటో అవి మాత్రమే ఉంటాయి ఆ హృదయంలో, ఇంకేం ఉండవు. అయితే అలా చేస్తే ఏమవుతుంది? గురువుతో ఏకత్వం అది నిశ్చయింపబడినట్లే అంటున్నారు బాబా. అలా వాడు ప్రేమిస్తే చాలు, అది నిశ్చయింపబడుతుంది. అయితే బాబా ఇక్కడ మనకు మరొక విషయం కూడా చెప్తున్నారు. అతడు తన ప్రేమ యొక్క యోగ్యత గురించి చింతించనవసరం లేదు. ప్రేమ యొక్క యోగ్యత. తల్లిదండ్రులు బిడ్డలను ప్రేమిస్తారు. ఆ బిడ్డలకి యోగ్యత కావాలా? వాళ్ళు తల్లిదండ్రులను ప్రేమించే ప్రేమపై యోగ్యత కావాలా? లేదు అర్హత కావాలా? ప్రకృతి సిద్ధంగా బిడ్డల్ని ప్రేమించే గుణం తల్లిదండ్రులకి, తల్లిదండ్రులను ప్రేమించే గుణం బిడ్డలకి ఉండాలి. అయితే ఇది భౌతిక ప్రపంచంలో ఇప్పుడు ఎలా ఉందంటే విరుద్ధంగా ఉంది. బిడ్డలు తల్లిదండ్రులని ప్రేమించడం లేదు. ఏదో తప్పదు సమాజదర్భంగా వాళ్ళకి చదివించడం, వివాహాలు చేయడం, ఆ తర్వాత వాళ్ళు వీళ్ళు కూడా వేరైపోతారు. మరి ప్రేమ బంధం అనేది కొనసాగదు. ఒకవేళ ఉత్తరాల ద్వారా, రాకపోకల ద్వారా జరిగిన అదేదో అంతంత మాత్రంగానే సాగుతుంది. కానీ ఇక్కడ తన ప్రేమ యొక్క యోగ్యత గురించి శిష్యుడు చింతించనవసరం లేదు అని బాబా చెప్పడంలో, అరే బాబాను ప్రేమించవలసినగా నేను ప్రేమించలేకపోతున్నాను, తప్పు చేస్తున్నానేమో అన్న భావన బాబా ప్రేమికుడికి అక్కర్లేదు. ఇలా అన్నారు కాబట్టి, ఈ విధంగా బాబా అన్నారు కాబట్టి బాబా ప్రేమికుడికి ఆమెం అవసరం అక్కర్లేదు. గురువు పరిశుద్ధతకు మూలము. ఐఎమ్ పర్సోనిఫికేషన్ ఆఫ్ లవ్ అన్నాడు. ఐఎమ్ లవ్ ఎలోన్ అని కూడా అన్నాడు.
ప్రేమనే నేను, ప్రేమ మహాసాగరుణ్ణి. నేను ఇచ్చేది ప్రేమ, పుచ్చుకునేది ప్రేమ. మీరు నాకు ఇవ్వాల్సింది ప్రేమే. ఎప్పుడైతే ఈ రకమైనటువంటి యోగ్యత, వీటికి సంబంధించినటువంటి ఆలోచనలు మనలో చోటు చేసుకోవాల్సిన అవసరం లేదు. బలహీనతలను లెక్కించకుండా ప్రేమించాలి. అంటే చాలా బలహీనతలు ఉంటాయి మనందరిలో కూడా. చివరికి బాబా కార్యక్రమంలో కూడా బలహీనతలు ఉంటాయి. బాబా గురించి వివరించి చెప్పడంలో కూడా బలహీనతలు ఉంటాయి. అంటే నిజాన్ని చెప్పరు, వాళ్ళు ఏదైతే ఆచరించడో అది చెప్పరు. చెప్పేవాడు వినేవాడికి తను ఆచరించకపోయినా, నాయనా నేను ఇది ఆచరించడం లేదు గనుక బాబా ఇలా చెప్పాడు కనుక నీకు చెబుతున్నాను అని స్పష్టంగా చెప్పచ్చు. అంచేత అతడు తన ప్రేమ యొక్క యోగ్యత గురించి చింతించవలసిన అవసరం లేదు. బలహీనతలో లెక్కించకుండా ప్రేమించాలి. బలహీనతలు లెక్కించకూడదు. అందరిలో ఉంటాయి బలహీనతలు. బలహీనతలు లేనివాడు ఎవ్వడూ లేడు ఈ భూప్రపంచంలో. కాబట్టి ఈవెన్ దేవతలకు కూడా బలహీనతలు ఉన్నాయి. అంచేత బలహీనతలను లెక్కించకుండా ప్రేమించాలి. తన హృదయాన్ని శుద్ధి చేసుకునే వరకు విశ్రమించకూడదు. గురువుని ప్రేమించడంలో ఎప్పుడైతే అన్య తలంపులు లేకుండా మనం ప్రేమించడమే ధ్యేయంగా ప్రేమిస్తామో, అంటే ప్రారంభంలో మన బిడ్డలను ఎలా ప్రేమిస్తామో అలాగే ప్రేమిస్తాం, భార్యను ఎలా ప్రేమిస్తామో అలాగే ప్రేమిస్తాం. భౌతిక ప్రేమ ఎవరెవరి మీద ఏ విధంగా మనం చూపిస్తున్నామో అలాగే ప్రేమిస్తాము. కానీ బాబా ఏమన్నాడు? సంపూర్ణ హృదయం అన్నాడు. ఆ సంపూర్ణ హృదయం అంటే అప్పుడు కల్మషం లేకుండా, మరింకే ఇతరమైనటువంటి వాటితో సంబంధం లేకుండా గురువును మాత్రమే ప్రేమించే పరిస్థితి. అయితే అది వచ్చే వరకు కూడా గురువుపై హృదయాన్ని నిలపడమే శుద్ధి చేసే కార్యక్రమానికి, దేన్ని? హృదయాన్ని శుద్ధి చేసే కార్యక్రమానికి ప్రారంభం అంటున్నారు బాబా. గురువు ఎడల హృదయపూర్వకమైన భక్తి ఏర్పడినప్పుడు, ఇక్కడ భక్తి అన్న మాట బాబా వాడారు. భక్తికి సంబంధించిన పనులు ఏమిటి? పువ్వులు పెట్టడం, మాలలు కట్టి వేయడం, పూజా ద్రవ్యాలతో పూజ చేయడం, రకరకాల చర్యలు చేస్తాం భక్తిలో. అయితే గురువు ఎడల భక్తి ఏర్పడాలి అంటున్నాడు ఆయన. గురువు కోసం చేసే పనుల్లో భక్తి అనలేదు, గురువు ఎడల భక్తి. భక్తి అంటే ఏమిటి? భక్తి భావం అంటే ఏమిటి? ప్రేమ భావానికి, భక్తి భావానికి మీకు ఒక ఉదాహరణ చెప్తాను. నారదుడికి శ్రీకృష్ణుడి మీద, శ్రీరాముడి మీద ఉన్నది భక్తి, ప్రేమ కాదు. ఆ రోజుల్లో శ్రీరాముడికి భార్య ఉన్నది, ఏకపత్ని వృతుడైన నవభార్యలు ఉన్నారు శ్రీకృష్ణ పరమాత్మకి. వాళ్ళు ప్రేమిస్తారు, భక్తిభావంతో ఉంటారు వాళ్ళు. అందుచేత గురువు ఎడల హృదయపూర్వకమైన భక్తి ఏర్పడినప్పుడు శిష్యుడు గురువు ప్రసాదించే దివ్య ప్రేమను స్వీకరించడానికి తనను సిద్ధం చేసుకుంటాడు, ప్రిపేర్ చేసుకుంటాడు తనకు తాను ఆ ప్రేమని పొందడానికి, అనుభవించడానికి. అలా ప్రిపేర్ కాకపోతే మెంటల్గా, ఫిజికల్గా కూడా అప్పుడు వాడిని ప్రేమను పొందే పరిస్థితి రాదు వాడికి. అందుచేత గురువు ప్రసాదించే దివ్య ప్రేమను స్వీకరించడానికి తనను సిద్ధం చేసుకుంటాడు. అలా దివ్య ప్రేమను పొందుటతో
అతని బలహీనతలన్నీ ఆ దివ్య ప్రేమలో దహించబడతాయి. మంచి సబ్జెక్ట్స్. మీరు ఏ సావాస్కి వెళ్ళినా ఈ పేర చదువుకొని ఇది వివరిస్తే చాలు, విన్నవాళ్ళకి మేలు చేసిన వాళ్ళు అవుతారు. ఎందుకంటే ఈ ప్రవచనాలు ఎవరు చదవరు, ప్రవచనాలని చెప్పరు సావాసుల్లో. అంచేత మీకు బాబా చెప్పిస్తున్నాడు ప్రవచనాల్లో ఏమున్నాయో అవి. ప్రేమ పూర్తి చేసుకున్నాం. ఇప్పుడు నిజమైన శిష్యరికంలో ఆ పేరాలు ఒక్కొక్కటి మనం తెలుసుకుంటూ ఉన్నాము. అంచేత మీరు ఇది ప్రవచనాలు 171వ పేజీలో చదువుకుంటున్నాం. ఇప్పుడు ఆ ప్రవచనాల్లో 171వ పేజీలో 2వ పేర ఈ ప్రేమ అర్పణల ద్వారా పరిశుద్ధత కావడం అనేది మీరంతా కూడా ఇది చూసి చదువుకోండి. చదువుకోవాల్సమా, చదువుకోకపోతే మీరు చెప్పలేదు. మెహర్ బాబాకి జై. మనం ప్రవచనాలు చెప్పుకున్నాం, మళ్ళీ రేపు మరికొంత చెప్పుకుంటాం. ఇప్పుడు మనం మహోన్నతమైనటువంటి మెహర్ బాబా యొక్క చరిత్రలోకి ప్రయాణం చేయబోతున్నాం. ఆఖరి ఒక వాక్యం చదివి ముందుకి వెళదాం. ఇది 2610వ పేజీ. ఆ మస్తు వచ్చాడు మోతీబాబా, కానీ చాలా అశాంతిగా ఉండి తనకు స్నానం చేయించడానికి బాబాకి అవకాశం ఇవ్వకుండా మళ్ళీ సాయంత్రం వస్తానని చెప్పి వెళ్ళిపోయాడు. జాల్ అతన్ని సాయంత్రం తిరిగి బాబా దగ్గరికి తీసుకొచ్చాడు. బాబా ఆ మస్తుకు స్నానం చేయించి ఆహారం తినిపించారు. అంతవరకు చదువుకున్నాం. ఇప్పుడు కొంచెం ముందుకు వెళదాం. మర్నాడు ఉదయం మోతీ బాబా వెళ్ళిన తర్వాత బాబా మరియు మండలి సభ్యులు కారులో బయలుదేరి దగ్గరలో ఉన్న గ్రామానికి వెళ్ళారు. ఇండియాలోని గొప్ప మస్తుల్లో ఒకడైన 6వ భూమికకు చెందిన చక్టీ బాబా అన్వేషణలో అంతా బయలుదేరారు. నగరం నుండి 6 మైళ్ళు వెళ్ళారో లేదో బాబా అకస్మాత్తుగా కారును ఆపమన్నారు. రోడ్డు పక్కనే చక్టీ బాబా కూర్చొని ఉన్నాడని, ఇప్పుడే అతనిని దాటుకుంటూ కారు వచ్చేసిందని బాబా చెప్పారు. కిందటిసారి వచ్చినప్పుడు కాక చక్టీ బాబాను చూసి ఉన్నాడు. ఇంత ఉదయాన్నే గ్రామం వదిలి ఆ మస్తు ఇంత దూరం రావడం జరగదన్నాడు కాక. కానీ వారు కారులో దిగి బయటకు వచ్చి చూడగానే ఆ గొప్ప మస్తు చక్టీ బాబా అక్కడ కనిపించాడు. సర్వజ్ఞాని, సర్వోన్నతుడు, సర్వేశ్వరుడు. ఆయన ప్రణాళికల్లో ప్రతిదీ ఆయనకి క్షుణ్ణంగా తెలిసిందే. వారు అతన్ని సమీపిస్తుండగా చక్టీ బాబా లేచి నిల్చున్నాడు. పురుష మండలి తనకు దగ్గరగా వచ్చి మాట్లాడుతుండగా ఆ మస్తు మౌనంగా మెహర్ బాబాను చూశాడు. బాబా కొంచెం దూరంగా నిలబడ్డాడు. మస్తు ఒళ్ళంతా మురికితోనూ ఇసుకతోనూ నిండి ఉన్న అతని ముఖం ప్రేమను, దయారసాన్ని వెదజల్లుతూ కాంతితో వెలుగుతుంది. చక్టీ బాబా తమిళం ఒక్కటే మాట్లాడతాడు. అంచేత కృష్ణ ఒక్కడే అతనితో సంభాషించగలడు. తమతో పాటు బెంగళూరు రమ్మని ఆ మస్తును అడగమని కృష్ణతో బాబా చెప్పాడు. ఆయన ఎక్కడా, నేనెక్కడా
ఆయన ఉన్నతోన్నతుడు, నన్నతన్ని ఎలా పోలుస్తావు అని చట్టి బాబా వ్యాఖ్యానించాడు. చూడండి, ఆ 26/11/2611 పేజీలో ఆ పక్కన ఈ చట్టి బాబా ఆరవ భూమికి చెందిన సాధుకృష్ణుడు మస్తు అతని తాలూకా ఫోటో ఉంది. చూడండి, కృష్ణ ఈ మాటల్ని బాబాకు తిరిగి చెప్పాడు. దానికి బాబా అది వేరే విషయం, నాతో రావడానికి అతనికి ఇష్టమేనా అన్నది మాత్రం కనుక్కో అన్నాడు. మస్తు ఒప్పుకోగా అతన్ని కారు వద్దకు తీసుకెళ్ళాడు. కారులో బాబా పక్క సీట్లో చట్టి బాబా కూర్చున్నాడు. సాయంత్రం 5 గంటలకు అంతా చట్టి బాబాతో కలిసి నాగపట్టణం నుండి బయలుదేరి 4 గంటల తరువాత తంజావూరు చేరుకున్నారు. చట్టి బాబాకు బాబా భోజనం పెట్టగా కొంచెం తిన్నాడు. రాత్రి సమయంలో మండలి సభ్యులు 2 అతనితో పాటు ఉన్నారు. ఎక్కువ సమయం నేలపైనే కూర్చొని ఏదో రాస్తున్నట్టు వేళ్లను మట్టిలోనో నేల మీదో కలుపుతూ ఉండేవాడు చట్టి బాబా. మర్నాడు నవంబర్ 29 ఉదయం బాబా తంజావూరులో మరొక వస్తుతో సాంగత్యం చేయనున్నారు. జాల్ కేర్వాలా చట్టి బాబాను హోటల్ నుండి బయటకు తీసుకువెళ్ళాడు. టాక్సీ కొరకు వేచి ఉండడానికి బదులు చట్టి బాబా వీధి గుండా నగరంలోకి నడక ప్రారంభించాడు. ఈ విషయాన్ని బాబాకు తెలియజేశాడు. వెంటనే బాబా టాక్సీలో వెళ్ళి అతనికి అడ్డు తగలకండి, అతని వెంబడి వెళ్ళండి అని జాల్తో చెప్పారు. కాకాను కూడా జాల్తో పాటు వెళ్ళమని పంపించారు. నగరంలోని రోడ్ల గుండా మారుమూల గ్రామానికి 4 గంటల పాటు మైళ్ళు నడిచాక చివరికి కాకా జాల్తో కలిసి టాక్సీలో వెనక్కి హోటల్లోకి రావడం చట్టి బాబా ఒప్పుకున్నాడు. హోటల్ దగ్గర మళ్ళీ పై అంతస్తుకు వెళ్ళడానికి నిరాకరించాడు. మధ్యాహ్నం భోజనం హోటల్ గార్డెన్లోనే చేశాడు. తరువాత వింత చేష్టలు మొదలెట్టాడు. ఇసుక పోగు చేసి దాన్ని తన వంటి మీద ఒక అర్ధగంట సేపు జల్లుకున్నాడు. వేరే మస్తుతో పని ముగించుకొని తిరిగి వచ్చాక చట్టి బాబా వింత ప్రవర్తన గురించి చెప్పారు. తక్షణం బాబా అతనికి స్నానం చేయడం మొదలు పెట్టారు. బకెట్ నీళ్లు గుమ్మరిస్తూ స్నానం చేయించారు. చివరికి 50 బకెట్ల నీళ్లతో చట్టి బాబా వింత ప్రవర్తన ఆగింది. ఆరవ భూమికలో ఉన్న అబ్దుల్ ఖాదిర్ జిలానీ అనే ఘౌస్, ఈ ఘౌస్ తరహా మస్తులు ఎలా ఉంటారంటే ప్రత్యేకంగా ఉంటారు. ఈ ఘౌస్ తరహా మస్తులకి వాళ్ళని డిస్టర్బ్ చేయకూడదు. ఏమాత్రం డిస్టర్బ్ చేసినా వాళ్ళు చాలా చికాకు పడతారు. దానివల్ల అలా చికాకు చేసిన వాళ్ళకి ప్రమాదం జరుగుతుంది. అంచేత గౌస్ తరహా మస్తులు కలవడానికి అతని పేరు అబ్దుల్ ఖాదిర్ జిలానీ. ఉదయాన్నే బాబా బయలుదేరారు. ఆ మస్తును తిరిగి హోటల్కు తీసుకొచ్చేందుకు మధ్యాహ్నం కాకాను పంపించారు. ఆ మస్తును గతంలో ఏరిచ్ కాకా మొదటిసారి కలుసుకున్నప్పుడు అతని బలవంతం మీద మెహర్ బాబా తమను పంపారని చెప్పక తప్పలేదు. బాబా పేరు వినడంతో ఆ మస్తు లేచి నిలబడి చేతులు జోడించి బాబా నామాన్ని 2-3 సార్లు ఉచ్చరించి చేతుల్ని తన ముఖంపై పెట్టుకొని ఎంతో వాత్సల్యంతో ఆ చేతుల్ని ముద్దు పెట్టుకున్నాడు. ఆ సాయంత్రం తంజావూరు వదిలి బాబా మండలి అర్ధరాత్రి సమయంలో తిరుచినాపల్లి చేరుకున్నారు. ఏరిస్ గుస్సాజీ కృష్ణ చట్టి బాబాను తమతో తీసుకెళ్తూ తరువాతి స్టేషన్ వరకు అదే రైల్లో వెళ్ళారు. బాబా వచ్చేంత వరకు వాళ్ళక్కడ వేచి ఉండాలి. తిరుచినాపల్లిలో దిగి బాబా ఇతర మండల సభ్యులు యూసఫ్ మస్తాన్ మస్తును మళ్ళీ కలిశారు. అతన్ని
బెంగళూరు తీసుకెళ్లడం కోసమే వీరందరూ మళ్ళీ అక్కడికి వెళ్ళారు. తరువాతి స్టేషన్లో వేచి ఉన్న మండలిని కలిసి అంతా బెంగళూరుకు ప్రయాణం కొనసాగించారు. వెళ్తూ దారిలో చట్టి బాబాకు బాబా స్నానం చేయించారు. వారంతా 1939 డిసెంబర్ 1వ తేదీ నాటికి బెంగళూరు చేరుకున్నారు. చట్టి బాబా మాతృభాష తమిళం కనుక ఆ భాష తెలిసిన కృష్ణకు అతని బాధ్యత అప్పగించారు. మరొక యుద్ధం ప్రారంభమైంది. నవంబర్ మొదట్లో మైసూరు, బెంగళూరులో జరిగిన బహిరంగ సభల తర్వాత సంపంగి వెంకటపతయ్య అనే అడ్వకేట్ బాబాకు వ్యతిరేకంగా ప్రచారం ప్రారంభించాడు. సంపంగి వెంకటపతయ్య అనే అడ్వకేటు బాబాకు వ్యతిరేకంగా ప్రచారం ప్రారంభించాడు. బాబా బెంగళూరులో స్థిరపడడం అతనికి ఇష్టం లేనందున ద్వేషపూరితమైన ప్రచారం మొదలుపెట్టాడు. బాబా తలపెట్టిన కేంద్ర నిర్మాణాన్ని భగ్నం చేసేంత వరకు వెళ్ళాడు. ఈ విషయమై వ్యతిరేకంగా ప్రజాభిప్రాయాన్ని కూడగట్టేందుకు సిద్ధపడ్డాడు. డిసెంబర్ మొదటి వారంలో వెంకటపతయ్య అత్యంత దారుణమైన రీతిలో ఈ దిగువ పత్రికా ప్రకటన ఇచ్చాడు. శ్రీ మెహర్ బాబాను గురించి, ఆయన భక్త బృందం, శిష్య గణం, భజన పరులు, స్నేహితులు మతిస్థిమితం కోల్పోయి చేస్తున్న తాం ప్రచారం గురించి, వారి మోసం, దబాయించడం, భయపెట్టడం, ఇలా చేయడానికి వాళ్ళు చేసే ప్రయత్నాల గురించి, లేని గొప్పను పెద్దగా బాకాబట్టి ఊదడానికి చేసే పిచ్చి చేష్టల గురించి మా దగ్గర లిఖితపూర్వకమైన సాక్ష్యాలు ఉన్నాయి. మేర్బాబా ఘరానా మోసగాడు, తనకు తెలియకపోయినా అన్నీ తెలిసినట్టు నటించే పెద్ద వంచకుడని నిరూపించడానికి మా వద్ద లోతైన తిరుగులేని సాక్ష్యాధారాలు ఉన్నాయి. అతడు అత్యంత హేయమైన నీచుడు. నా కర్మ చదవలసి వస్తుంది. అతడు అత్యంత హేయమైన నీచుడు, క్రమవర్తనులైన ఆలోచనాపరులతో సాంగత్యానికి అనర్హుడు, అత్యంత గర్హనీయుడు, ప్రమాదకరమైన భూతం. బాబా నన్ను క్షమించుగాక. డిసెంబర్ 9న స్థానికంగా తలెత్తిన వ్యతిరేకత గురించి చర్చిస్తూ ఇట్టి వైరుధ్యాన్ని, వ్యతిరేకతను రూపుమాపేందుకు బాబా ఎందుకు ముందుకు రావటం లేదని సోదరుడు జాన్ బాబాని అడిగాడు. అప్పుడు బాబా ఇలా సమాధానం ఇచ్చాడు: నన్ను ఇంకా సిలువ వేసే స్థాయికి వారు రాలేదు. నేను వాంఛించే దాంతో పోలిస్తే ఇదంతా ఏ పాటిది? మీరు దాని కొరకు సిద్ధంగా ఉండండి. ఇది ఆరంభం మాత్రమే, కేవలం చిన్నపిల్లల ఆటలా ఉంది. ఇంతకన్నా తీవ్రతరంగాను గరిష్ట స్థాయిలోనూ వచ్చే వ్యతిరేకతకై సిద్ధంగా ఉండమని గత కొద్ది రోజుల ముందే మిమ్మల్ని హెచ్చరించాను. డాక్టర్ ఘని బాబాను, మరి నీ తాళం చెవిని ఎందుకు చెప్పవు అని అడిగాడు. బాబా ఇలా సమాధానం ఇచ్చాడు: ఇది నా తాళం చెవి పనే, లేకపోతే అజ్ఞానంలో ఉన్న వీళ్ళు ఏం చేయగలరు? ఇది వారి తప్పు కాదు. పాత పాటే పాడడం, అవే కథలు మాటి మాటికి అదే పనిగా చెప్పుకోవడం, జాన్ బుల్, కేజే దస్తూర్ గెజిట్, ఇండియన్ మ్యాగజైన్, ది గ్రాఫిక్ లో ఇది వరకు రాసిన పిచ్చి రాతలే మళ్ళీ మళ్ళీ పాడిందే పాటగా పాడుతున్నారు. ఇంతవరకు నేనేమీ పట్టించుకోలేదు. బహిరంగంగా సమాధానం ఇచ్చేందుకు కూడా నేను అనుమతించలేదు. కానీ ఇప్పుడు ప్రపంచానికి తెలుసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఎందుకంటే ఇక్కడ ముఖ్యమైన కేంద్రాన్ని మనం స్థాపిస్తున్నాం. ఆ కార్యక్రమం పాడవకూడదు. అంచేత వారికి జవాబు ఇవ్వండి. కానీ ఉదాత్తమైన పంథాలో ఎదుటి వాళ్ళు సంతృష్టితో ఒప్పుకునేలా నిదానంగా చల్లబర్చే మాటలతో సమాధానం ఇవ్వండి. పనులు నెమ్మదిగా సాగుతున్నాయి. నిస్తేజంగా మౌనంగా ఉండి కార్యక్రమానికి తగ్గట్టు లేవు. మీలో ఉత్సాహం లేదు. అందుచేత ఈ స్తబ్దతను ఛేదించి అన్ని కార్యక్రమాల్లో కదలిక తెచ్చేందుకు ఈ వ్యతిరేకత వచ్చింది. నా పని కోసం దానిని స్వాగతించి సద్వినియోగపరుద్దాం. ఈ వ్యతిరేకతను వ్యక్తిగతంగా తీసుకుని
ఎదుటి వారి పట్ల పిచ్చివాడలా ప్రవర్తించకండి. వాస్తవాలు ప్రకటించి చిల్లర ప్రేరేపణలను, వాదనలను అరికట్టండి. నా పద్ధతిలో నేను ఆంతరికంగా పనిచేస్తాను. ప్రజలతో సంబంధం నిలుపుకొని మీరు బాహ్యంగా పనిచేయండి. కర్కశంగా మాట్లాడి ద్వేషాన్ని సృష్టించకుండా, ఉద్రిక్తతకు లోను కాకుండా ప్రేమతో మీ వాదనను వెలుగుచ్చి ప్రజలకు వాస్తవాన్ని గ్రహింపజేసి మీ ప్రత్యర్థుల మనసును జయించండి. హృదయంలో ప్రేమను జాగృతం చేసి మన కార్యానికి అనుగుణంగా పరిస్థితులు ధైర్యంగా నిదానంగా ఎదుర్కోండి. ఇది మీకు పరీక్ష. నిజాయితీతో ఎదుర్కోండి. శిష్యులు అన్న పేరును సార్థకపరుచుకొని మిమ్మల్ని మీరు అర్హులుగా నిరూపించుకోండి. నేను మీకు సహాయం చేస్తాను. ఇది మీ పనిలోకి ఉత్సాహాన్ని తెస్తుంది. మీలో ఉత్సాహాన్ని, ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఈ క్రీడ ఉల్లాసకరంగా ఉంటుంది. ఏదో ఒకదానికై యావత్తు ప్రపంచం పోరాడుతూ ఉంది. మీరు కూడా పోరాటంలో కలవండి. స్వార్థ ప్రయోజనానికి కాక సత్య సాధన కోసం పోరాడండి. దేనికి భయపడొద్దు. ఫలితం విషయంలో కూడా భయపడకండి. ఫలితాల గురించి చింతించడం, దిగులు పడడం మాని ఆధ్యాత్మికత, సత్యం అనే పవిత్ర సాధనకై చేసే పోరాటంలో పోరు సాగించే సైనికుల్లా ఉండండి. ఫలితం ఏదైనా నాదే. నా పని నాకు తెలుసు. పరిస్థితులకు తగ్గట్టు ప్రణాళికలు రచిస్తాను. నా సూచనలకు తగ్గట్టు నడవడమే ఈ పని. శిష్యులైన మీరు ప్రసారైజ్ఞాన్ని కొనసాగిస్తూ సత్యం, ఆధ్యాత్మికతకై చేసే సంగ్రామంలో సైనికులు అవ్వాలి. ఇదే విషయాన్ని కొనసాగిస్తూ బాబా ఇంకా ఇలా వ్యాఖ్యానించారు. ఉద్రేకంలో కానీ ఉత్సాహంలో కానీ మునిగి మనుషులు తామేం చేస్తున్నారో గ్రహించక తమ లక్ష్యాన్నే పాడు చేసుకుంటుంటారు. ఇది ఎంతో దయనీయమైన స్థితి. తాము గర్వించదగ్గ, సంతోషించదగ్గ విషయాన్ని అపార్థం, ఇలాంటి స్థాయి లేని కొరగాని విషయాలకై ఎంతో గగ్గోలు పెడతారు. పనికిమాలిన విషయాల్ని, సమస్యల్ని లేవనెత్తుతూ ఎంతో విలువైన సమయాన్ని, శక్తిని వృధా చేస్తారు. అదే శక్తిని, సమయాన్ని మంచి పనులకు సద్వినియోగపరిస్తే తమకు, ఇతరులకు కూడా ఎంతో మేలు కలిగేది. ఇక్కడ బాబా ప్రత్యేకించి అంటే తనకు వ్యతిరేకంగా వచ్చినటువంటి పరిస్థితిని ఎదుర్కోవాలి. ఎందుకంటే బెంగళూరులో మనం ఆశ్రమం స్థాపన చేయబోతున్నాం కాబట్టి ఆ పనికి విఘాతం కలగకుండా దానికి తగినట్టుగా మీరంతా కూడా సమాధానాలు ఇవ్వండి, ప్రిపేర్ అవ్వండి. కానీ ఎవరిని కూడా చిరాకు చేయకుండా, ఎవరి మనసులో ఈ విధంగా మీ మాటల వల్ల బాధపడకుండా జాగ్రత్తగా దాన్ని ఎదుర్కోమని చెబుతూ ఇప్పుడు బాబా మనకు ఒక అద్భుతమైన మెసేజ్ చెప్తున్నారు. అది దేని గురించి అంటే అసూయ, కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు 6. అసూయ, ద్వేషం, పగ ఈ 3, 9 మొత్తం. అందులో అసూయ గురించి అంటే 7వ దాని గురించి బాబా ప్రస్తావన చేస్తున్నారు మనతోటి. జాగ్రత్తగా వినండి. ఇదే మనల్ని పాడు చేస్తుంది. ప్రేమికుడు తన యొక్క జర్నీ ఏదైతే ఉందో ప్రీతముడితో, ఆ జర్నీని తన చేతులారా పాడు చేసుకున్నటువంటి అంశం ఏమిటి అంటే అసూయ. ఈ అసూయ ఆధ్యాత్మిక మార్గంలో సాధకుడికి, భక్తుడికి, ప్రేమికుడికి ఉండడానికి వీలు లేదు. ఉంటే వాడిని వాడు తగలబెట్టుకున్నట్టే లెక్క. అంచేత దీని గురించి ఒక ప్రవచనం బాబా చెప్తున్నారు. అసూయ ఒక పెద్ద బలహీనత. జ్ఞాపకుంచుకోవాల్సిన విషయం ఇది, విని మర్చిపోవాల్సిన విషయం కాదు. అసూయ ఒక పెద్ద బలహీనత. అది సత్యాన్ని, వాస్తవ విషయాల్ని గ్రహించకుండా దృష్టిని తప్పివేయడమో మసకపరచడమో చేస్తుంది. ఉదాహరణకి మనం నగర సంకీర్తనలో వెళ్తున్నాం. ఒక ఫర్లాంగ్ ఉన్న దూరంలో మన బాబా ప్రేమికురాలు
ఒక పరపురుషుడితో మాట్లాడుతుంది. ఆ పురుషుడు వెనుక మనకు కనబడుతుంది, ఆవిడేమో మనకు చక్కగా కనబడుతుంది. ఈ నగర సంగీతంలో ఉన్నవాడు చూసిన వాళ్ళు, చూడండి ఆవిడ ఎవరితోనో ఎలా నిలబడి రోడ్డు మీద మాట్లాడుతుందో నగర సంకీర్తనలో అని ఆ సన్నివేశాన్ని అపార్థం చేసుకొని లేనిపోని దురదృష్టకరమైన ఆలోచనలు చేసి ఆమెని ఒక విధంగా పరోక్షంగా నిందిస్తారు. తీరా దగ్గరికి వెళ్ళేసరికి ఆయన ఎవరో కాదు, ఆవిడ అన్నదమ్ముడే. అప్పుడు నాలిక ఖర్చుకొని పొరపాటు చేసామనుకొని ఆ నగర సంకీర్తనలో అనుకోవడం ఎంత దురదృష్టమో ఆలోచించండి. అంచేత ఎందుకలా జరిగింది? వాస్తవ విషయాల్ని గ్రహించకుండా దృష్టిని కప్పివేయడమో మసకబసడమో చేస్తుంది అసూయ. అసూయ మనిషిని పాశవిక ఉద్రిక్తతకు లోనయ్యేటట్టు చేస్తుంది. పాశవిక ఉద్రిక్తత. ఈ మధ్య ఒక బాబా ప్రేమికుడు, చాలా చిన్నవాడు వయసులో, చాలా చిన్నవాడు అంటే కాదు, పిల్లల తండ్రి, కానీ ఈ పనిముట్టు విషయంలో ఒక పొరపాటు పడి ఫేస్బుక్లో బాబా ఈ పనిముట్టు చేత ఏవైతే పంపించేటట్టు చేశారో అది చదివిన తర్వాత వాడు ఒక వ్యతిరేకంగా ఒక 15 లైన్లు రాశాడు. అది నాకు తెలియదు, కానీ అనుకోకుండా ఒకరోజు ఆ విషయం ఒక బాబా నాకు చెప్పగా వెంటనే అది చూసి చదివాను. చదివితే అతడు పూర్తిగా సత్యం తెలియకుండా అసత్య ధోరణిలో, అపార్థ ధోరణిలో వాడు ఆ విధంగా అందులో వేశాడు. దానికి నా మిత్రుడైనటువంటి ఒక ఆయన బాధపడ్డాడు. అప్పుడు అన్నాను ఆయనకి, మనం సత్యంగా ఉన్నప్పుడు ఎవడు ఏది రాసుకున్నా మనకి చింతించవలసిన పని లేదు, దాని గురించి ఆలోచించవలసిన పని లేదు. ఆ రాత రాసేవాడు దానికి తగిన మూల్యం చెల్లిస్తాడు, అంతవరకు మనం వెయిట్ చేయడమే అని చెప్పడం జరిగింది. అంటే మనిషిని పాశవిక ఉద్రిక్తతకు లోనయ్యేటట్టు చేస్తుంది. ఏది? అసూయ. విలువలేని వాగ్వివాదాల్లో మునిగేటట్టు చేస్తుంది అసూయ. ఈ అసూయ అనే బలహీనతకు లోనైన వారు యాదాలాపంగా అర్థం లేని ప్రేలాపనల్లో మునిగిపోతారు. అర్థం లేని ప్రేలాపనల్లో మునిగిపోతారంటున్నారు బాబా. తమ వల్ల ఇతరులకు ఎంతటి హాని జరిగిందో గ్రహించే ముందే వీరి ప్రవర్తన కారణంగా ఇతరులు అవమానాన్ని, దుఃఖాన్ని పొందడం జరుగుతుంది. మరి బాబాయే పడ్డారు కదా, మనం ఏం గొప్పవాడమా? కానీ మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనలో బాబా ప్రేమికుల్లో అసూయ రాకూడదు. ముఖ్యంగా ఈ అసూయ అనేది, క్షమించండి, మీ స్త్రీలలోనే ఎక్కువ ఉంటుంది. దాన్ని పూర్తిగా దాని దరిదాపులకు వెళ్ళకూడదు. అసూయ ఎందుకు? నీకు చేతనైతే నువ్వు చేస్తావు, ఇంకొకరికి చేతనైతే ఇంకొకరు చేస్తారు. ఆవిడ చేసిన దాన్ని ఎవరైనా మెచ్చుకుంటే నీకు అసూయ ఎందుకు? లేదు, నువ్వు చేసిన దాన్ని మెచ్చుకుంటే ఆవిడకి ఎందుకు అసూయ? ఇలాంటి ఆధ్యాత్మిక మార్గంలో ఒక విధంగా చెప్పాలంటే పరమపద సోపాన పటం ఉంటుంది, ఆడుతుంటాం మనందరం ఉన్నాం. అందులో పాములు ఉంటాయి, మన యొక్క పిక్కది మింగేస్తుంది, మరి ముందుకు వెళ్ళాం. అలాగా అర్థం లేని ప్రేలాపనలో మునిగిపోతారు. తమ వల్ల ఇతరులకు ఎంతటి హాని జరిగిందో గ్రహించే ముందే వీరి ప్రవర్తన కారణంగా ఇతరులు అవమానాన్ని, దుఃఖాన్ని పొందడం జరుగుతుంది. ఒక బాబా ప్రేమికుడు ఇలా కానీ ప్రవర్తిస్తే సరే, వాడి ప్రవర్తన వల్ల దుఃఖాన్ని పొందడం, అవమానాన్ని పొందడం మంచి మనిషికి జరగవచ్చు. కానీ వాడికి ఏమవుతుంది ప్రశ్న?
భయంకరమైనటువంటి సంస్కారాలు పోగు చేసుకుంటాడు. ఇన్నాళ్ళు వాడు ఒకవేళ బాబా సేవలో ఏదైనా చేసినా సరే అది పూర్తిగా నాశనం అయిపోతుంది. అక్కడి నుంచి వాడి యొక్క జీవనం కొద్ది రోజులు బాగుండి ఆ తర్వాత వాడు పడేటటువంటి బాధలు ఎవరు పడరు. అంతేత అసూయ అంత ప్రమాదకరమైంది. ఎంత గట్టిగా గగ్గోలు పట్టినా సత్యాన్ని మసకపరచలేరు. బాబా మాటలు చూడండి ఎలా ఉన్నాయో. అది స్వయం ప్రకాశం కలది. మేఘాలు రావడం వెళ్ళడం, నీడ కమ్మడం, తాత్కాలికంగా చీకటి ముసరడం మామూలే. సూర్యకాంతికి ఎప్పుడు భంగం కలగదు. సూర్యకాంతికి భంగం కలగదు. మేఘాల వల్ల నీడ ఏర్పడచ్చు, కానీ సూర్యకాంతికి భంగం వాటిల్లదు. మేఘాలతో చలించడం కానీ ప్రభావం తగ్గడం కానీ జరగదు. అందుచేత అబద్ధపు ప్రసారాల వల్ల సత్యం ఎప్పుడూ కనుమరుగు కాదు. సూర్యుడిని కప్పేందుకు దుమ్ము జల్లడానికి ప్రయత్నిస్తే అలా జల్లిన వారి కళ్ళే మూసుకుపోతాయి, కానీ సూర్యుడికి ఏమీ కాదు. కానీ ఈ మధ్య సూక్ష్మాలు తెలిసిన వారు చాలా కొద్ది మందే ఉంటారు. సూక్ష్మాలు అంటే సెటిలైట్స్ అంటారు బాబా ఇంగ్లీష్లో. అంటే మనం మాట్లాడే మాటల్లో కానీ చదివే విషయాల్లో కానీ లోతైనటువంటి భావాలు ఉంటాయి. అవి సూక్ష్మాలు. ఆ లోతైన భావాలు ఒక ఏజ్లో ఉన్నవాళ్ళు గ్రహిస్తారు, లేదా కొంత నాలెడ్జి బాగా వాళ్ళు గ్రహించగలరు, లేదా నిరంతరం బాబా నామం చేసే వాళ్ళకి అవి గ్రహణకు వస్తాయి. అంచేత సూక్ష్మాలు తెలిసిన వారు చాలా కొద్ది మందే ఉంటారు. తమకు తామే నాయకులుగా చెప్పుకునే వారి చెప్పు చేతుల్లో పడి జనబాహుళ్యం తప్పుదోవ పడుతుంది. అందుకే మెహర్ బాబా సెంటర్లో సెక్రటరీ పోస్టు ఎవడైతే చేస్తాడో వాడికి బాబా చరిత్ర క్షుణ్ణంగా తెలిసి ఉండాలి. బాబా మాటల్లోని లోతైన అర్థాలు తెలిసి ఉండాలి. ప్రేమ, విధేయత, సమర్పణ భావాల్లో ప్రేమికులకి ఎటువంటి మార్గదర్శక సూత్రాలు చెప్పాలో తెలిసి ఉండాలి. డబ్బుతో పని చేస్తాననేటటువంటి పరిస్థితి ఉండకూడదు. నాకు డబ్బు లేని ప్రేమ కావాలని బాబా చెప్పారు. ఇది మర్చిపోయి డబ్బుకు ప్రాధాన్యత ఇచ్చి డబ్బుతో బాబా సెంటర్లో కార్యక్రమాలు చేయడం, ఆయన మాటని తృణీకరించడమే, ఆయన చెప్పిన దానికి విరుద్ధంగా ప్రవర్తించడమే. అలా ప్రవర్తిస్తే బాగుంటుంది ఇప్పుడు, కానీ రాను రాను ఆ వ్యక్తి జీవితంలో నానా బాధలు పడవలసి వస్తుంది. ఇది నగ్న సత్యం, గుర్తుంచుకోండి. మార్గదర్శకుడు ఎప్పుడు చాలా అద్భుతంగా అన్నీ తెలిసిన వాడై అందరినీ ప్రగతి పథంలో నడిపించాల, అంతేగాని తప్పు త్రోవలో నడిపించకూడదు. అంచేత సూర్యుడిని కప్పేందుకు దుమ్ము జల్లడానికి ప్రయత్నిస్తే అలా చల్లిన వారి కళ్ళే మూసుకుపోతాయి, కానీ సూర్యుడికి ఏమీ కాదు. కానీ ఈ ధర్మ సూక్ష్మాలు తెలిసిన వారు చాలా కొద్ది మందే ఉంటారు. తమకు తామే నాయకులుగా చెప్పుకునే వారి చెప్పు చేతుల్లో పడి జనబాహుళ్యం తప్పు తావన పడుతుంది. నాయకులుగా చలామణి అయ్యే వ్యక్తులకు మంచో చెడో ఏదో ఒక మార్గంలో ప్రాచుర్యం కావాలంటే. ఈ నాయకులకి ఏది కావాలి? మంచిగా చెడ్డో, అది మంచివారు చెడ్డవనే అండి, అది వాడికి ఉపయోగపడాలి. అలా ఉంటారు. అందుకే నాయకత్వంలోకి వెళ్ళకూడదు. ఉద్ధరిస్తానని నడువు గుడ్డ కట్టుకోకూడదు. అన్నీ తెలిస్తేనే ఉద్ధరిస్తానని బయలుదేరాల. ప్రతి సూక్ష్మ విషయం కూడా క్షుణ్ణంగా నువ్వు అవగాహన చేసుకుని ఎదుటి వాళ్ళకి అవగాహన చేసే పరిస్థితిలో ఉన్నప్పుడే నాయకత్వం వహించాలా, లేకపోతే నాయకత్వం వహించకూడదు. సెక్రటరీ పోస్ట్ అంటే డబ్బులు దండడం, ఆ దండిన డబ్బుతో కార్యక్రమాలు చేయడం కాదు కాదు కాదు. నాకు డబ్బు లేని ప్రేమ కావాలన్నారు బాబా, అది గుర్తుంచుకోండి. ఆయన 1922 నుంచి 1969 వరకు
విశ్వమానవ కార్యక్రమాన్ని స్వదేశంలో విదేశాలలో డబ్బు ప్రమేయం లేకుండా రాకుండానే చేశారు బాబా. ఒకవేళ ఎవరికైనా చదువుతున్నప్పుడు బాబా కూడా డబ్బు ఆయన దండనమాట అనే దురదృష్టభావం వస్తే వెంటనే చంపలు వాయించుకోండి. ఆయన ఏనాడు నేను డబ్బుని తాకలేదు అన్నాడు ఆయన. అంచేత ఆధ్యాత్మిక మార్గంలో డబ్బులు దండడం అనే చర్య లేదు. నిజాన్ని సత్యాన్ని అందించడం అనే చర్య మాత్రమే ఉన్నది. సత్యం చెప్పాలి, సత్యపదం చూపించాలి, సత్య మార్గంలోకి వెళ్ళే చక్కటి ఆదర్శవంతమైన సూక్తుల్ని వాళ్ళకి చెప్పగలగాలి. అప్పుడే బాగుపడతాయి. ఏ కేంద్రమైనా, అది ఆధ్యాత్మిక కేంద్రం అవచ్చు, భౌతికంగా ఉన్నటువంటి కేంద్రం కావచ్చు, ఎవరైతే నడిపిస్తాడో వాడికి తెలియాలంటాను. నడుముకు గుడ్డ కట్టి ముందు నాకు తెలుసునా లేదా, నేను చేయగలనా లేదా, బాబా చెప్పిన పందాలో ఉండగలనా లేదా, అందరినీ ఉంచగలనా లేదా, నడిపించగలనా లేదా అని ఆలోచించుకొని ఆ సెక్రటరీ పదవిలోకి వెళ్ళాలి. లేదా చాలా చికాకులు పడవలసి వస్తుంది. ఇది నిజం. అంచేత బాబా చూడండి అలాగంటారు, నాయకులుగా చలామణి అయ్యే వ్యక్తులకు మరి మంచో చెడో ఏదో ఒక మార్గంలో ప్రసారం కావాలి వాళ్ళకి. అంతేగాని వాళ్ళకి సత్యం అక్కర్లేదు. ఎంత చక్కగా చెప్పేశారు చూడండి. ఇవి ఆయన మాటలు, నా మాటలు కావు, అంటే ఈ పనిముట్టు మాటలు కావు. వాళ్ళకి సత్యం అక్కర్లేదు. ఎందుకంటే సత్య సాధన ద్వారా వారి స్వార్థ ప్రయోజనాలు కోల్పోయి కనుమరుగవుతారన్న భయం. ఎప్పుడూ ప్రజల దృష్టిలో ఉండేందుకు వాళ్ళు అబద్ధాలను సృష్టిస్తారు. చక్కగా రాశారు బాబా ఈ పేర 2615వ పేజీలో ఆఖరి పేర ఇది చూడండి. ఎప్పుడూ ప్రజల దృష్టిలో ఉండేందుకు వారు అబద్ధాలను సృష్టిస్తారు, కథలు అల్లుతారు, వాస్తవాల్ని తారుమారు చేస్తారు, ప్రజాసేవ పేరుతో ప్రజల ముందు వీటిని ప్రదర్శిస్తారు. వాళ్ళకు పెద్ద పేరుందని కానీ, వాళ్ళు చేసే మాయాజాలాన్ని నమ్మడం వల్ల ప్రజలు తప్పుతో పడతారని కానీ, సామాన్యుల మానసిక బలహీనతపై ప్రభావం పడేలా ఉద్వేగభరితమైన ఉపన్యాసాలతో ప్రజలను తప్పుతో పట్టించడంలో ఈ నాయకులు కడు సమర్థులు. చూడండి, ఒక అసూయ, సబ్జెక్ట్ అసూయ ఎన్ని చెప్తున్నారో చూడండి. ప్రపంచం అంతటా ఇదే పరిస్థితి. గెలుపు ఓటమిల ఆట. జీవితపు అన్ని రంగాల్లోనూ, అన్ని అంశాల్లోనూ బ్రతకడం కోసం చేసే తప్పనిసరి పోరాటం ఇది. పరిస్థితులను బట్టి వివిధ ప్రదేశాల్లో, వివిధ మార్గాల్లో మరియు వివిధ సమయాల్లో ఈ పోరాటం అన్ని రంగాల్లోనూ, అంటే మతం మరియు రాజకీయ, నైతిక, ధార్మిక, వ్యాపార, పారిశ్రామిక ఇత్యాది రంగాలన్నింటిలోనూ నిరంతరం కొనసాగుతూనే ఉన్నది. సాక్షాత్తు అవతార పురుషుడు ఇచ్చినటువంటి సూక్తులు ఇవి పెడచెవిని పెడితే బాగుపడడానికి అవకాశం ఉండదు. పైగా తెలిసిన తర్వాత కూడా కొనసాగిస్తే దానివల్ల చాలా అనర్థాలకు లోను కావాల్సి వస్తుంది. మౌనంగా నవ్వుతూ బాబా ఇలా చెప్పారు. మౌనంగా నవ్వుతూ బాబా ఇంకా ఇలా చెప్పారు. అందుచేత ఈ స్థితి మెహర్ బాబా కూడా తప్పదు. సాగుతున్న నా విశ్వకార్యం వ్యాప్తి చెందుతూనే ఉన్న విషయం మీరంతా గత కొన్నేళ్లుగా చూస్తూనే ఉన్నారు. వాస్తవ విషయాలను అర్థం చేసుకోలేక, కనీసం వాటిని వినే ఉద్దేశం కూడా లేకుండా నవ్వుల పాలవుతున్న వారిని జాలిపడుతూ, బాధపడుతూ మీరు చూస్తూనే ఉన్నారు. వార్తాపత్రికల ద్వారా ప్రజల ముందు చేసే ఇలాంటి అబద్ధపు ప్రచారాలతో నా విశ్వకార్యం ఎప్పుడైనా ప్రభావితం అవుతుందా? నాకు వ్యతిరేకంగా చేసే గగ్గోలు, అసత్య ప్రచారం నా పని లేస మాత్రమైనా చెడగొట్టలేకపోయింది. దానికి భిన్నంగా అవి నా నామాన్ని, నా పనిని ఇంకా ఎక్కువ ప్రాచుర్యాన్ని పొందేటట్టు చేశాయి. చౌకబారు పుకార్ల వలన, ఉద్వేగాన్ని పుట్టించే ప్రచారం వలన ప్రజల్లో
నా గురించి తెలుసుకోవాలనే కుతూహలం రేకెత్తింది. నన్ను అపహాస్యం చేద్దామని వచ్చిన వారు నా గురించి యథార్థ విషయాలను తెలుసుకొని పశ్చాత్తాపంతో తిరిగి వెళ్ళాను. పూనా అహ్మద్ నగర్లో ఆరంభమైన నా పని బొంబాయి, మద్రాస్, ఇంకా దక్షిణ భారత్, ఉత్తర భారత్ వ్యాపించి ఇప్పుడు పశ్చిమ దేశాలు కూడా చేరింది. ప్రథమంగా ఇంగ్లాండు, అక్కడి నుంచి యూరోప్ దేశాలు గుండా అమెరికా మరియు మొత్తం ప్రపంచానికి చేరింది. ఇదే అసలైన రుజువు కాదా? ఇంతవరకు తరచుగా నేను ఏకాంతంలో నా పని చేస్తూ వచ్చాను. అయినా నన్ను అనుసరించే వారి సంఖ్య రోజు రోజుకి పెరుగుతూనే ఉంది. బాబా సెంటర్లు ప్రారంభంలో ఉన్న వాళ్ళు తర్వాత బాగా పలసగా అయిపోతున్నారు. సెంటర్లకు వెళ్ళకుంటున్నారు చాలా మంది. సెంటర్లకు ఎవరో వెళ్ళడం లేదు. కొన్ని సెంటర్లు కొన్ని ఆడంబరాలకి, కొన్ని హయంపటాటోపాలకి, ఒక విధంగా కొన్ని బలహీనతలకి అవి గురి ఉన్నాయి కాబట్టి అక్కడికి వెళ్తారు మనుషులు. కానీ చాలా సెంటర్లలో వెళ్ళిన వారు కూడా వెళ్ళడం మానేస్తున్నారు. ఒక్కసారి నా మాట నిజమో కాదో అన్ని సెంటర్లు ఒకసారి పరీక్షించండి. అందుచేత ఇక్కడ ఇదే అసలైన రుజువు కాదా? ఇంతవరకు తరచుగా నేను ఏకాంతంలో నా పని చేస్తూ వచ్చాను. అయినా నన్ను అనుసరించే వారి సంఖ్య రోజు రోజుకి పెరుగుతూనే ఉంది. ప్రజాబాహుళ్యంతో నాకు పని లేదు. కేవలం బాహ్య ప్రదర్శన కోసం నన్ను దర్శించుకోవాలనుకున్న వారితో అసలు నాకే పని లేదు. బాహ్య ప్రదర్శన, వీడు బాబాలవరగా అనిపించుకోవాలా, ఏదో చేసేస్తున్నట్టుగా వాడికి పొగడతలు కావాలి, వాడు అందరూ ఫోటోల్లో పడాలి, వాడి ఫోటోలు అవతారు వాడి పత్రికల్లో పడాలి, అది వాడి ఆంక్ష. కానీ బాబాకి దగ్గర వాళ్ళని ఉండదు. వీటిలో వాడు మునిగిపోతాడు, బాబాని పోగొట్టుకుంటాడు. అందుచేత కేవలం బాహ్య ప్రదర్శన కోసం నన్ను దర్శించుకోవాలన్న వారితో అసలు నాకే పని లేదు. భవనాల్లో భోగభాగ్యాల్లో ఉండగలిగిన వాడు కూడా నాతో నివసిస్తూ చీపురు పట్టుకొని ఊడుస్తూ ఉన్నారంటే అది ఎంతటి అపూర్వ విషయమో చూడండి. కాబట్టి కన్నులుండి చూడలేని వారి కంటే మించిన అంధులే లేరు అనగా, తనని చూసి కూడా తన నిజస్వరూపాన్ని గుర్తించలేని వారి గురించి బాబా ఈ విధంగా చెప్పారు. మీరు ఇప్పుడు బాబా ప్రేమికుల గురించి చెప్పిన మాటలు చూడండి ఎలా ఉన్నాయో. మీరు అంటే బాబా ప్రేమికులు నా సైనికులు సోల్జర్స్. నా కోసం మీరు మిమ్మల్ని, మీ యహాన్ని నాశనం చేసుకునేందుకు యుద్ధం చేయాలి. మీ యహాన్ని నాశనం చేసేందుకు యుద్ధం చేయాలి. నా రణరంగంలో యుద్ధం చేస్తున్నప్పుడు మీరు మీ యహాన్ని ముష్టిఘాతాలతో ఎదుర్కొంటున్నారని గుర్తుంచుకోండి. 2617వ పేజీ వేదం నుంచి 2వ పేర అండర్లైన్ చేసుకోండి. చదవవలసినవి ఇవి, తెలుసుకోవాల్సినవి ఇవి, తెలుసుకున్నవి ఆచరణలో పెట్టవలసినవి ఇవి. దీనికి భిన్నంగా జరుగుతున్నాయి బాబా సెంటర్లన్నింటిలో కార్యక్రమాలు. ఈ మధ్యలో బాబాను వ్యతిరేకిస్తున్న కల్నల్ ఇరానీ మరికొంతమందితో వెంకటపతయ్య ఉత్తర పత్రికలు ప్రారంభించారు. శ్రీ మెహర్ బాబా వారి విశ్వసనీయతను పరిశీలన చేసేందుకు మరియు బైరమంగళలో విశ్వ ఆధ్యాత్మిక కేంద్ర స్థాపనను వ్యతిరేకించుటకు వెంకటపతయ్య డిసెంబర్ 10వ తేదీన ఒక బహిరంగ సభను ఏర్పాటు చేశాడు. జాన్ కేరివాలా, డాక్టర్ ఘనీ, డాక్టర్ దేశ్ముఖ్, నురీనా మెహర్ బాబా యొక్క సత్యలోక పాలన, మెహర్ బాబాస్ రాజ్ ఆఫ్ ట్రూత్ అనే చిన్న పుస్తకాన్ని ప్రచురించారు. మెహర్ బాబా గురించి ప్రజల్లో ఏర్పడిన భయాలను తొలగించడానికి, వ్యతిరేకుల విమర్శలకు సమాధానం ఇవ్వడానికి చేసిన ప్రయత్నాలతో ఆ పుస్తకం ప్రచురితమైంది. బాబా అనుమతి తీసుకుని వాళ్ళు ఆ బహిరంగ సభకు హాజరై పుస్తక ప్రతుల్ని పంచిపెట్టే ప్రయత్నం చేశారు. అసలు ఆయన ఉన్నప్పుడే ఇటువంటి ప్రసారానికి సంబంధించినవి
ప్రకటనలకు సంబంధించినవి. ఇది ఈ పనులు జరిగి దాని మీద వ్యతిరేకత వచ్చి ఆ వ్యతిరేకతని ఎదుర్కోవడానికి చాలా మంది ముందుకొస్తే దాన్ని ఎదుర్కోవడానికి మండలి వాళ్ళు చిన్న చిన్న పేపర్స్, చిన్న చిన్న బుక్లెట్స్ బాబానుమతులు అవి ప్రచురించి తిరిగి వాళ్ళకి ప్రత్యర్థులై చక్కటి విషయాల్ని బోధించారు. ఇప్పుడు అవేమీ లేవు. ప్రసారం ఐ నీడ్ నో ప్రోపగాండా ఆర్ పబ్లిసిటీ అన్నాడు. నాకు ప్రచారం వద్దు, ప్రదర్శన వద్దు అన్నాడు బాబా. కానీ మనం చేస్తున్నదల్లా ప్రచారం, ప్రదర్శనలే. ప్రేమని పెంచుకోవడంలో, ప్రేమని పంచుకోవడంలో, ప్రేమని అనుభవించడంలో, ప్రేమని ఒక విధంగా ప్రేమతో ప్రేమని పెంచుకొని ప్రేమ మార్గంలో నడవడానికి ఇప్పుడు మనం చేస్తున్న ఏ చర్యలు కూడా మనకి ఉపయోగపడవు. అందుకే బాబా చరిత్ర మనకి ఇది ఒక చక్కని మార్గదర్శకం. ఈ మార్గదర్శకంలో మనం సత్యాన్ని తెలుసుకొని సత్య మార్గంలో ప్రయాణం చేయాలి. ప్రచారాలకి, ప్రదర్శనలకి ప్రాధాన్యత ఇవ్వకూడదు. బాబా ఇవ్వలేదు గనక. కానీ మనం వాటికే పెద్ద పీట వేస్తున్నాం. అది తప్పు. అది బాహాటంగా మనం ఒప్పుకోవాలి, కానీ ఒప్పుకోం. అవి మనకి ఇష్టం. అందుచేత మీ అందరికీ ప్రేమతో బాబా యొక్క ఈ వాస్తవమైనటువంటి విషయాల్ని మీకు బాబా చెప్పిస్తున్నారు. ఇక్కడ చాలా విషయాలు బాబా ప్రస్తావన చేశారు. కొంచెం డీప్గా లోతుల్లోకి వెళ్ళి మనం తెలుసుకోవాల్సినవి ముఖ్యమైనవి ఏమిటంటే, ఒకటి, బాబా సెంటర్లో ఏ సెంటర్లో కూడా బాబా పంథాకి అనుగుణంగా మనల్ని తయారు చేసే వాళ్ళు లేరు. నెంబర్ 1. నెంబర్ 2, ఎంతసేపు ప్రసారాలు, ప్రదర్శనల గురించే ప్రాకులాట జరుగుతుంది. కానీ ఆయన సత్యమైనటువంటి దివ్య ప్రేమ ఏదైతే పంచడానికి వచ్చాడో ఆ ప్రేమని ప్రజలు ఇప్పుడు పొందడానికి తగిన విధంగా ప్రజలకి చెప్పే పరిస్థితుల్లో బాబా సెంటర్లో ఎవరు లేరు. 3, డబ్బు లేని ప్రేమ కావాలి అన్న బాబా మాటని పూర్తిగా మర్చిపోయి డబ్బుతోనే కార్యక్రమాలను చేస్తూ ఇంత డబ్బు ఖర్చు పెట్టి చేశాం, అంత డబ్బు ఖర్చు పెట్టి చేశాం అని చెబుతున్నారే తప్ప ఇంత ప్రేమతో చేశాము, ఇంతమంది ప్రేమికులు తయారయ్యారు అని చెప్పడానికి అవకాశం లేకుండా బాబా సెంటర్లు నడుస్తున్నాయి. ఇది సత్యం. ఇక మరొకటి ఏమిటంటే, అస్సలు మనలో ఉన్న బలహీనతల్ని పోగొట్టుకోవాలి. బాబా చెప్పాడు ఆ విషయం. మీ బలహీనతల్ని పోగొట్టుకోండి, నా ప్రేమను పొందండి, ప్రేమ మార్గంలో ప్రయాణం చేయండి అన్నారు. ఒక్కరు కూడా ఏ సెంటర్లో కూడా ఈ బలహీనతలు మనం పోగొట్టుకోవాలి అని ఎక్కడ కూడా ఎవరిని కూడా చెప్పిన పాపాలు పోలేదు. పైగా చెబితే, ఎవరైనా చెబితే అతను చెప్పాడండి, మనం ఏం చేస్తామండి, బాబా చెప్పారండి, మనం ఏం చేస్తాం అని మనల్ని నిరాశపరిచేవాళ్ళు, వద్దనే వాళ్ళ తప్ప ప్రోత్సహించే వాళ్ళు లేరు. కనుక మనకి మనమే ఇప్పుడు ఎవరికి వాళ్ళే, మీకు మీరే ఒక సెంటర్, ప్రతి వ్యక్తి ఒక సెంటర్. ఎవ్రీ ఇండివిజువల్ ఈజ్ మెహర్ బాబా సెంటర్. హీ కెన్ వర్క్ ఫ్రమ్ హిజ్ ఓన్ సెంటర్ టు టెల్ ది ట్రూత్ టు ది పబ్లిక్. ప్రపంచానికి సత్యాన్ని బాబా ఏ సత్యం అయితే చెప్పారో ఆ సత్యాన్ని అందించడానికి ప్రతి బాబా ప్రేమికుడు, ప్రతి బాబా ప్రేమికురాలు తనకు తాను ఒక సెంటరే పనిచేయాలా. అందుకు తగినట్టుగా తన జీవితాన్ని మలుచుకోవాలా. బలహీనతలన్నీ పోగొట్టుకోవాలి, స్వచ్ఛంగా ఉండాలి, సంపూర్ణమైనటువంటి ప్రేమని పంచడానికి ప్రయత్నం చేయాలి. ఏమైనా మనలో లోపాలుంటే సరిదిద్దుకోవాలి. బాబా ఒకటే అన్నాడు, నాకు మందక్కర్లేదు, సత్యమైన ప్రేమ కావాలి అని అన్నారు. కాబట్టి మనందరం కూడా మనకు మనం రిపేర్ చేసుకొని, మనకు మనం అన్నారు కదా,
మీరు నా సైనికులు అన్నాడు. ఆయన మనల్ని నడిపించే నాయకుడు. ఆ నాయకుడిలో ఉన్న లక్షణాలు మనకు రాకపోయినా ఆయన ఏ బలహీనతలు అయితే పోగొట్టుకోమన్నాడో ఆ బలహీనతల్ని పోగొట్టుకొని ఆ నాయకుడి వెనక నడడానికి అర్హత సంపాదించాలి. అంతేగాని సెంట్రల్లో జరిగే కార్యక్రమాలు మనకు నడుస్తామంటే ఎవ్వరు కూడా ఒక్క అడుగు ఆధ్యాత్మికంగా ముందుకు వేయబడదు. ఇది 100% సత్యం. సత్యం చెప్పడానికి నేనేమి ఈ పనిముట్టు జరదు. సత్యం కాదు అని మీరు అనుకోవడానికి ట్రై చేయండి, అది సత్యం అని బాబా మీకు నిరూపిస్తాడు. అందుచేత మీరంతా కూడా ఈ చరిత్ర ఎందుకు బాబా వినిపిస్తున్నాడో ఒకసారి ఆలోచించండి. ఆలోచించి ఆ స్థాయిలో ఎదగడానికి తప్పకుండా కృషి చేయండి. మీరు ఒక బాబా సెంటర్ అయిపోవాలా. మీ దగ్గరికి ఎవరు వచ్చినా అంటే వాడు ఏ మతస్థుడు కావచ్చు, వాడి మతాలకు సంబంధించి అడిగినా నీ దగ్గర సమాధానం ఉండాలా. వాడి మతంలో తాను ఏ విధంగా నడుచుకోవాలని అడిగినా నీ దగ్గర సమాధానం ఉండాలి. అంటే ప్రపంచానికి ఒక పనిముట్టు అయిపోవాలి. నువ్వు పనికొచ్చే పనిముట్టు పోవాలా. ఆయన అడిగితే చెప్తాడు. ఏ రాత్రిప్పుడు వెళ్ళినా ఎప్పుడు వెళ్ళినా ఆహ్వానించి మరీ చెప్తారు. వాళ్ళని కలిస్తే చాలండి మనకు తెలిసిపోతుంది, నిజం సత్యం తెలుస్తుందండి అనేటటువంటి నమ్మకం మీ మీద ప్రజలకు కలగాల. అది అప్పుడు మనం సైనికులు అవుతాం. ఆ విధంగా మనల్ని బాబా మలచడానికి కోసమే ఈ ప్రయత్నం అంతా చేస్తున్నాడు ఆయన. అందుచేత మనం దానికి అనుగుణంగా మనం ఎదుగుదాం, తయారవుదాం. ఈ ప్రపంచానికి బాబా యొక్క అవతార విశిష్టత, బాబా అందించిన దివ్య ప్రేమలో ఉన్న మాధుర్యాన్ని, ఆ ప్రేమ మార్గంలో ప్రయాణిస్తే మనం ఏం పొందుతామో తెలియజెప్పడానికి మనం సైనికులం కావాలి. అంచేత ప్రేమతో బాబా ఈ రోజు చెప్పినటువంటి విషయాన్ని గ్రహించి తదనుగుణంగా మానసికంగాను శారీరకంగాను అన్ని విధాలా కూడా బలం సంపాదించుకొని మీరు తయారై చక్కటి బాబా ప్రేమికులై ప్రపంచానికి మార్గదర్శకులు కావడానికి ప్రయత్నం చేయండి. ఆ తర్వాత బాబా మీకు సహాయం చేస్తాడు. అవతార్ మెహర్ బాబా की जय, అవతార్ మెహర్ బాబా की जय, అవతార్ మెహర్ బాబా की जय.